సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీఆర్ఎస్ ప్లాన్ లో భాగంగానే వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కలెక్టర్ను చంపేందుకు కుట్ర చేశారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని వెల్లడించారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మరోవైపు రైతులకు మద్దతుగా నిలిస్తే తప్ప అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. గాంధీభవన్ వద్ద నుంచి రాకేష్. వికారాబాద్ కలెక్టర్ పైన జరిగిన దాడికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. నేతలు ఆరోపణలు ప్రత్యేక ఆరోపణలతో అరెస్టుల వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో అందులో ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో వారందరినీ కూడా ఉంచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పక్క ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడులు చేసింది. ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులను ఉపయోగించి ప్రజలపై దాడులు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేసి పనులు జరగకుండా చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ పైన ఒక దాడి జరిగింది, దీన్ని చంపే కుట్రగా జరిగిందంటూ కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ అయితే ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇది ఒక ప్లాన్ ప్రకారం అధికారులపైన దాడులు చేస్తే మిగతా అధికారులను పనులు చేయకుండా ఉంటారనే ఒక భయం పెట్టే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా బీఆర్ఎస్ పైన పీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపణలు చేశారు. మొత్తంగా కేటీఆర్ఐ మొత్తం వ్యవహారాన్ని నడిపారనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఛార్జ్షీట్కి సంబంధించి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాంగ్మూలంకి సంబంధించి దాని విషయంలో కూడా కేటీఆర్ పేరు చేర్చడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆరోపణలను పోలీసు చేస్తున్న ఏవైతే విషయాలు వెల్లడిస్తున్న విషయాలు ఉన్నాయో వీటిపైన బీఆర్ఎస్ ఖండిస్తుంది. రైతులకు మద్దతు నిలిస్తే తప్ప, ప్రతిపక్ష పార్టీగా రైతులకు మద్దతుగా ఉన్నాం, ఫార్మా కంపెనీల కోసం తీసుకుంటున్న భూములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే తప్పేంటి, దీన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కుట్రగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నట్టు కూడా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. అవసరమైతే జైలుకు వెళ్ళడానికి సిద్ధమంటూ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వారందరినీ కూడా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ టీం అంతా కూడా కలవబోతోంది. ఆ సందర్భంగా మళ్ళీ కాంగ్రెస్ అరెస్టుల పైన మాట్లాడే అవకాశం ఉంది. అయితే సంబంధించి మహేష్ భగవత్ నేతృత్వంలో ఒక టీం అయితే దీనిపైన మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉండడంతో 1-2 రోజుల పైన దీనిపైన ఒక పూర్తి స్థాయి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు ఈ మొత్తం వ్యవహారం ఏ విధంగా జరిగింది, సురేష్ ప్రోద్బలంతోనే కలెక్టరు ఆ లగచర్ల విలేజ్కి వచ్చారా, ఏం జరిగింది అంతకుముందు, అలాగే సంబంధించి మిగతా సంబంధించి పట్నం నరేందర్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడారు, కేటీఆర్ నిజంగా మాట్లాడారా, ఈ కాల్ డేటా అంతా కూడా సేకరించే పనిలో ఉన్నారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత నరేందర్ రెడ్డి పైన ఎవరున్నారనే దానిపైన ఫోకస్ చేసి అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మాత్రం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఖచ్చితంగా అధికారులు పూర్తిస్థాయి డేటా సేకరించిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాకేష్.